హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ చిన్న చిన్న ఆశయ్. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇది తెలుగు డబ్బింగ్ అని చెప్పిన మాక్సిమం డైలాగ్స్ తమిళ్‌లోనే ఉంటాయి. కొంచెం మలయాళం అండ్ కొన్ని హిందీ. దీనివల్ల ఇరిటేటింగ్ గా ఉంటుంది. సబ్ టైటిల్స్ కంపల్సరీ ఉండాలి. ఈ మూవీ చూసాక నాకు ఎలాగనిపించిందంటే చాలా బోరింగ్ గా ఉంది. ముందుగా ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. అందరికీ నచ్చే కథ కాదు. ఇది కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. యాక్షన్ కోసం కాదు. కామెడీ కోసం కాదు. ట్విస్ట్ కోసం కాదు. ఇది కంప్లీట్‌గా కన్వర్సేషన్స్, ఎమోషన్స్, లోన్లీనెస్, హీలింగ్ మీద నడిచే క్యారెక్టర్ డ్రామా. సినిమా ఫస్ట్ 30 మినిట్స్ చాలా స్లోగా ఉంటుంది. అక్కడే చాలా మంది డిస్కనెక్ట్ అవుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి కన్నా ఫీల్ చేయడానికి తీసిన సినిమా. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికొస్తే లీలా అనే విడో తంజావూరు నుండి వారణాసి టూర్‌కి వస్తుంది. టూర్ గ్రూప్ నుండి సెపరేట్ అయిపోతుంది. ఫోన్ ఉండదు, మనీ లేదు, కంప్లీట్‌గా హెల్ప్‌లెస్ సిట్యుయేషన్. అప్పుడే మాధవన్ అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ తనని కలుస్తాడు. ఆమె గ్రూప్‌ని సెర్చ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఆ ప్రాసెస్‌లో ఇద్దరు వారణాసి మొత్తం తిరుగుతారు. లైఫ్ గురించి, రిలేషన్‌షిప్స్ గురించి, మిస్ అయిన డ్రీమ్స్ గురించి, లోన్లీనెస్ గురించి చిన్న చిన్న కన్వర్సేషన్స్ జరుగుతాయి. మూవీలో మెయిన్ పాయింట్ లవ్ స్టోరీ కాదు. ఇద్దరు స్ట్రేంజర్స్ ఒకరినొకరు ఎమోషనల్ సపోర్ట్ ఎలా అవుతారు అనేదే మెయిన్ కాన్సెప్ట్. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇందిరాస్. ఎక్స్‌ప్రెషన్, స్మైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ న్యాచురల్‌గా ఉన్నాయి. సింపుల్‌గా క్యారెక్టర్‌లో జీవించేశారు. ఇంకా యాక్ట్రెస్ మధుని చాలా రోజుల తర్వాత ఇలాంటి మెచ్యూర్ రోల్‌లో చూడడం బాగుంది. లీలా క్యారెక్టర్‌లో ఉన్న లోన్లీనెస్, ఇన్‌సెక్యూరిటీ, పెయిన్ అన్నీ బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో ఓవర్ డ్రామా లేకుండా రియలిస్టిక్‌గా చూపిచ్చారు. సెకండ్ హాఫ్‌లో క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ వర్ష వాసుదేవ్ ఫస్ట్ సినిమా అయినా కూడా మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వారణాసిని షూట్ చేసిన విధానం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సైలెన్స్‌ని కూడా ఎమోషన్ లాగా యూజ్ చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. కన్వర్సేషన్స్ బావుంటాయి. కానీ కొన్ని సీన్స్‌లో ఆడియన్స్ అర్థం చేసుకోవాలి అనుకున్న ఎమోషన్స్‌ని క్యారెక్టర్స్ డైరెక్ట్‌గా డైలాగ్స్‌లో చెప్పేస్తారు. ఇంకా సినిమా చాలా డ్రాగ్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకో బిగ్గెస్ట్ ఇష్యూ సినిమా మొత్తం ఒక రోజులోనే జరుగుతుంది. ఆ షార్ట్ టైమ్‌లో ఎమోషనల్ బాండింగ్ కొంచెం ఫాస్ట్‌గా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికొస్తే ఇందిరాస్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్, మధుస్ ఎక్సలెంట్ రోల్, బ్యూటిఫుల్ వారణాసి విజువల్స్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే మూవీ చాలా స్లోగా ఉంటుంది. కమర్షియల్ ఆడియన్స్‌కి, థ్రిల్లర్ లవర్స్‌కి అయితే కంప్లీట్‌గా బోరింగ్‌గా ఉంటుంది. డైలాగ్స్ కూడా అర్థం కావు. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ అయినా కూడా మాక్సిమం డైలాగ్స్ తమిళ్‌లోను, మలయాళంలోను, హిందీలోను ఉంటాయి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్, కంప్లీట్‌గా ఫ్యామిలీతో కంఫర్టబుల్‌గా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ లేదు, వల్గర్ సీన్స్ లేవు, వయలెన్స్ కూడా లేదు. ఓవరాల్‌గా చిన్న చిన్న ఆశ ఒక హానెస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ డ్రామా. సినిమా స్ట్రెంత్ స్టోరీ కాదు, క్యారెక్టర్, పెర్ఫార్మెన్సెస్, కన్వర్సేషన్స్. కానీ పేషెన్స్‌తో స్లో ఎమోషనల్ ఫిల్మ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. గుడ్ ఫిల్మ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్. స్లో ఎమోషనల్ జర్నీ మూవీస్ ఎంజాయ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళు కంప్లీట్‌గా మూవీని స్కిప్ చేయొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.